91 లక్షల ఓట్లని ఎస్ఐఆర్ తోని తొలగించిండు. ఎన్ని లక్షల ఓట్లు తొలగించిండు? రిపీట్ చేయాలి. ఎన్ని లక్షలు అక్కడ పశ్చిమ బెంగాల్? 91 లక్షలు. అందులో మమతా బెనర్జీ గారు ఓడిపోయింది కేవలం 30 లక్షల ఓట్లతోనే. ఆవిడ అధికారాన్ని కోల్పోయింది. అక్కడ బీజేపీ గెలిచింది. 90 లక్షల ఓట్లని బీజేపీ రాత్రికి రాత్రి మాయం చేసి 30 లక్షల తేడాతో మాత్రమే బీజేపీ అక్కడ గెలిచింది. ఒకటో ఎగ్జాంపుల్. రెండో ఎగ్జాంపుల్ మళ్ళీ ఇంకోటి చెప్తాను. మమతా బెనర్జీ గారు సిట్టింగ్ ముఖ్యమంత్రి, 17 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ముఖ్యమంత్రి. ఆమె సొంత నియోజకవర్గం భవానీపూర్ లో 71,000 ఓట్లు తొలగించిండు. ఆమె ఓడిపోయింది. ఎమ్మెల్యేగా ఓడిపోయింది ఆమె మమతా బెనర్జీ గారు, మన మిత్రపక్షం. పాపం ఆవిడ 15,000 ఓట్లతో ఎమ్మెల్యేగా ఓడిపోయింది. కానీ ఆవిడ నియోజకవర్గంలో 70,000 ఓట్లను తొలగించారు. మీరు గుర్తుపెట్టుకోండి, మనం ఇప్పుడు కనుక ధర్మో రక్షతి రక్షతలాగా మన ఓటర్ల రక్షో రక్షతి అంటే మన ఓటర్లను కాపాడుకుంటే వాళ్ళు రేపు ఎలక్షన్లో మనల్ని కాపాడుకుంటారు. అవునా? కాబట్టి తమిళనాడులో మీరు ఒక పెద్ద ఎగ్జాంపుల్ తీసుకోండి. తమిళనాడులో ఎస్ఐఆర్ కింద 71 లక్షల ఓట్లు తీసేసారు. 71 లక్షల ఓట్లు ఎస్ఐఆర్ ద్వారా తీసేస్తే తమిళనాడులో డిఎంకే ప్రభుత్వం, మన ఇండియా కూటమి మిత్రపక్షం, కేవలం 18 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయింది. తీసేసింది 71 లక్షలు. వాళ్ళు ఓడిపోయింది కేవలం 18 లక్షల ఓట్లతో. స్వయంగా డిఎంకే ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గారు కులత్తూరు నియోజకవర్గంలో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసిన కులత్తూరు నియోజకవర్గంలో 56,000 ఓట్లను తీసేసిండ్రు. ఆయన కేవలం 8,000 ఓట్లతో ఎమ్మెల్యే ఓడిపోయాడు. సిట్టింగ్ ముఖ్యమంత్రి, ఇద్దరు సిట్టింగ్ ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలు ఓడిపోయారు. అంటే ఎస్ఐఆర్ అనేది చిన్న వ్యక్తి నుంచి పెద్ద వ్యక్తి దాకా ఎవరినైనా కాటేయవచ్చు, ఎవరికైనా డేంజర్ గా మారచ్చు. ఈ రోజు మన ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో 85,000 ఓట్లు తీసేసే కుట్ర జరుగుతుంది. మీరు యాక్టివ్ గా లేకపోతే, మీరు అప్రమత్తంగా లేకపోతే, ఇప్పటివరకు ఇండియా మొత్తంలో బాగా గుర్తుపెట్టుకోండి, ఎస్ఐఆర్ ద్వారా 6 కోట్ల ఓటర్లని తీసేశారు. 6 కోట్లు అంటే దాదాపు 12% ఓట్లను తీసేసారు. మీరు అందరు గుర్తుపెట్టుకోండి. ఒకటి, మరి రోజు మనమేం చేయాలి? సరే, ఉపన్యాసం అయితే మనమేం చేయాలి? మనమేం చేయాలో చెప్పనా? బిఎల్ఓలు ఏ ఇంట్లోకైతే ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇచ్చిందో అందులో తొలగించబడినటువంటి ఓటర్ల ఇళ్లకు మీరు వెళ్ళండి. ఏ కారణం చేత తొలగించిందో బిఎల్ఓని గట్టిగా అడగండి. బిఎల్ఓలు ఎవరైనా సక్రమంగా పనిచేయకపోతే ఆ వివరాలు మాకు ఇవ్వండి. మేము డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ కలెక్టర్ గారికి, రిటర్నింగ్ ఆఫీసర్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం. ఆ బిఎల్ఓల పనితీరు మీద మేము కంప్లైంట్ చేస్తాం. కానీ మీరు బిఎల్ఓలతో వీధి పోరాటకు దిగద్దు దయచేసి. ఎవరు కూడా బిఎల్ఓ ఒక గవర్నమెంట్ ఆఫీసర్, వీధి పోరాటానికి దిగద్దు, ఆర్గ్యుమెంట్లు ఏమొద్దు. వాళ్ళ పనితీరుని నాకు చెప్పండి. 2, నంబర్ 2, కొంతమంది ఇక్కడ అందరూ అంటున్నారు బిఎల్ఓలందరూ ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు, కొంతమందికి అసలు మొత్తం నాలెడ్జ్ లేదు, వాళ్ళే నింపుతారు అని అంటున్నారు. మీరు గుర్తుపెట్టుకోండి, 3 రోజులైంది ఎస్ఐఆర్ ప్రక్రియ మొదలై. వీళ్ళు ఎక్స్పర్ట్స్ అవుతారు. తినగా మేము తీయగా నుండి ఫామ్లు నింపంగా వాళ్ళ నాలెడ్జ్ పెరుగుతుంది. మనం ఏం లేదు, చేతులు పుచ్చుకుంటాం, మన నాలెడ్జ్ పెరగాలి. అవునా? రోజు రాస్తే నాలెడ్జ్ వస్తుందా? లేదంటే కనుక అయింది పో, చూసినాం పో, చేసినాం పో అంటే అవుతుందా? దయచేసి ఫీల్డ్ క్షేత్రంలోకి వెళ్ళి బిఎల్ఓలు ఎవరినైతే తీసేయడానికి ప్రయత్నం చేస్తుందో ఆ ఓట్ల మీద కొట్లాడదా. రెండవది, మీరు బాగా గుర్తుపెట్టుకోరా, ఎవరైతే మీరు అనుకుంటున్నారు తొలగిపోయినటువంటి ఓటర్లని ఫామ్ 6 అంటే తెలుసా? బిఎల్ఎల్ ఫామ్ 6 ఎందుకు వాడతాం మనం అందరం? కొత్త ఓటర్ల నమోదుకి ఫామ్ 6 వాడతాం. కానీ కొత్త ఓటర్ల నమోదు నిరంతర ప్రక్రియ కావచ్చు. కానీ ఉన్న ఓటర్ని కాపాడుకోకుండా
మేము మళ్ళీ ఓట్లను తొలగిస్తే ఫామ్ 6 నింపి మళ్ళీ ఓటర్గా నమోదు చేస్తాము అని అంటే కనుక అటువంటి భ్రమలలో ఉండకండి. ఈ రోజు ఉన్నటువంటి ఓటర్ని కాపాడడం మన ముఖ్యం. రెండవది పేర్లు, ఇంకోటి అందరూ పేర్లు తప్పులు వస్తున్నాయి. మీరు పేర్లు తప్పుల గురించి ఇప్పుడు కొట్లాడే సమయం కాదు. ఆధార్ కార్డులో ఎట్లా పేరుందో అట్లా ఫస్ట్ నింపేయండి. ఆధార్ కార్డు జిరాక్స్ ఉంటే దానికి అటాచ్మెంట్ చేయండి. అంతే తప్ప నా పేరులో ఇంటి పేరు మొదట వచ్చింది, ఇంటి పేరు చివరిలో వచ్చింది. ఫస్ట్ ఓటర్ని కాపాడడం, తర్వాత ఆ ఓటర్ని పేరు చేంజ్ చేయడము, నేమ్ మాడిఫికేషన్ తర్వాత కొట్లాడడం. దానికి వివరాల సవరణ ఫామ్ 8 ఉంటుంది. దాన్ని మళ్ళా ఓటర్ల నమోదు ప్రక్రియ రెగ్యులర్ ప్రాసెస్ లో మనం చేపించచ్చు. లేదా ఇప్పుడు మన ఫోకస్ అంతా మీరెవరు కూడా చిన్న చిన్న సమస్యల కోసం వార్ రూమ్కి వస్తున్నారు. ఏమంటున్నారు, సార్ నా పేరు తప్పు పడ్డది, ఇప్పుడు ఆధార్ల కరెక్ట్ చేస్తా, నేను ఫస్ట్ ఆధార్ల సవరణ చేస్తా, ఇప్పుడు ఓటర్ ఐడి కార్డులో సవరణ చేస్తా. ఏమంటారు, కొండె నాలుకకు మందు పెడితే ఉన్న నాలుక ఊడిపోయిందట. మీరు ఇప్పుడు ఆధార్ జోలికి దీని జోలికి పోకండి. ఆధార్ కార్డులో ఎట్లుంటే అట్లనే ఓటర్ ఐడి కార్డు ఫస్ట్ నమోదు చేయండి. ఆధార్ కార్డు జిరాక్స్ ఉంటే ఎన్యూమరేషన్ ఫామ్ తో పాటు ఆధార్ కార్డుని కూడా జిరాక్స్ ని పెట్టండి. తర్వాత కొట్లాడదాం. పేరు మార్పు, అడ్రస్ మార్పు, ఇది తర్వాత కొట్లాడదాం. మళ్ళీ నేను చెప్తున్నా, ముఖ్యమైనటువంటి పాయింట్లని ఇప్పుడు చేయగలిగిందే ఇప్పుడు చేద్దాం. జూలై 24వ తారీఖుకి ఎస్ఐఆర్ పూర్తిగా అయిపోతుంది. జూలై 24 తర్వాత మీ పేర్లు ఎట్లా చేంజ్ చేసుకోవాలా, మీ అడ్రస్ ఎట్లా చేంజ్ చేసుకోవాలా, వాటికి ఫామ్ 6, ఫామ్ 7, ఫామ్ 8 ఇవన్నీ ఉన్నాయి. అవన్నిటిని మేము హెల్ప్ చేస్తాం. కొత్త ఓటర్ల నమోదును చేసుకుందాం. ఇప్పటి వరకు అయితే ఎస్ఐఆర్ మీదనే మీ అందరూ ఫోకస్ చేయాలా. ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ 85,000 ఓట్లలో చనిపోయిన వారిని తప్ప మిగతా ఓటర్లందరినీ కాపాడాలి. రెండవది, అన్నిటికంటే ఒక్క పాయింట్ చెప్పి నేను ముగిస్తా. మనం మహారాష్ట్ర బార్డర్లో ఉన్నాం. మన ఇంటి అమ్మాయిని మహారాష్ట్ర కోడలుగా పంపడం, మహారాష్ట్ర ఇంటి అమ్మాయిని మన కోడలుగా తెచ్చుకోవడం మన సంస్కృతిలో భాగం. మన ఇయ్యపురాళ్ళందరూ మహారాష్ట్ర ఉన్నారు, ఇయ్యాల కాపులు ఉన్నారా లేదా? ఇయ్యపురాళ్ళు మహారాష్ట్ర ఉన్నారు, మహారాష్ట్ర ఇయ్యాల కాపులు ఈడున్నారు. మనం అక్కడి నుంచి పిల్లని తెచ్చుకుంటాం, ఇక్కడి నుంచి పిల్లని మన పిల్లని ఇస్తాం. కాబట్టి మన కోడలు మహారాష్ట్రను లేదా మన బిడ్డ ఇక్కడ లేదనో ఓటు తొలగించేటువంటి ప్రమాదం ఉంది. మనం కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహారాష్ట్ర బార్డర్కి. కాబట్టి షిఫ్టెడ్ కానీ యాబ్సెంట్ కానీ, మళ్ళీ యాబ్సెంట్, మళ్ళీ నేను చెప్తున్నా, ఒకసారి గట్టిగా వినాలా. యాబ్సెంట్ అంటే 3 సార్లలో వాళ్ళు టిక్కులు పెడతారు. ఒక్కసారి వస్తారు, ఒక టిక్ మార్క్ పెడతారు యాబ్సెంట్ అని. రెండోసారి వస్తారు, యాబ్సెంట్ టిక్ మార్క్ పెడతారు. మూడోసారి టిక్ మార్క్ పెట్టిన తర్వాత వాళ్ళు కన్సిడరేషన్ లోకి తీసుకోరు, పరిగణలోకి. కాబట్టి ఈ 3 సార్లు మన ఓటర్ని ఓటు కాపాడే బాధ్యత మనం తీసుకోవాలా.